మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించాలంటూ మావోయిస్టు అగ్రనేతలు పిలుపునివ్వడంతో అల్లూరి జిల్లా పరిధిలోని ఆంధ్ర ఒడిశా బోర్డర్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా పోలీస్ కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు వాడవాడల్లో జరిపి అమరులను స్మరించుకోవాలని మావోయిస్టు కార్యదర్శి గణేష్ పేరిట పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అడవులను గుత్తికోయలో ఆవాసాలున్న అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించాలంటూ మావోయిస్టు అగ్రనేతలు పిలుపునివ్వడంతో అల్లూరి జిల్లా పరిధిలోని ఆంధ్ర ఒడిశా బోర్డర్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత అటవీ గ్రామాల్లో ముమ్మరంగా పోలీస్ కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాలు వాడవాడల్లో జరిపి అమరులను స్మరించుకోవాలని మావోయిస్టు కార్యదర్శి గణేష్ పేరిట పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అడవులను గుత్తికోయల ఆవాసాలున్న అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. రామారావు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో సిపిఐ మావోయిస్ట్ 20వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ పిలుపునిచ్చింది. ఈ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ సైతం విడుదలైంది. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం పూర్తిగా ఎక్కడికక్కడ ఇవి చేపడుతూ పోలీస్ కూంబింగ్ చేస్తూ అడవిలో పోలీసులు అడుగడుగునా జల్లెడపారుతున్నారు. ప్రతి వెహికల్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో కల్వర్టులు, వంతెనల వద్ద తనిఖీలు చేస్తున్నారు. దీంతో పోలీస్, ఇంటెలిజెన్సీ, నిఘా వర్గాలు అప్రమత్తమై మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. దీంతో మన్యవాసులు ఎప్పుడు ఏం జరుగుతుందని భయాందోళన చెందుతున్నారు. రామారావు, ఎస్, అంటే గతంలో అంటే నెల రోజుల పాటు జరిగిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇప్పుడే ఈసారి ఎందుకు ఇన్ని అంటే ఒక 1 month లెంతీ టైం ఇచ్చుకొని ఈ సెలబ్రేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి సంవత్సరము మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు కూడా ఇలాగే 1 month పాటు నిర్వహిస్తారు. ఇది ఒక్క ప్లేస్ లోనే కాదు, దాదాపు భారతదేశం అంతా విస్తరించున్నటువంటి నేపథ్యంలో ప్రతి చోట ఈ వారోత్సవాలు నిర్వహించుకుంటూనే ఉంటారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు మాత్రమే ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు మనకి వారి దగ్గర నుంచి తెలుస్తుంది. రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.